హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు ఒక స్పెషల్ స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము. అదేనండి బాదం బర్ఫీ. ఇది స్వీట్ షాప్లో చాలా కాస్ట్ ఉంటుంది. అయితే మనం తక్కువ కాస్ట్లో ఈజీ అండ్ టేస్టీగా ఈ బాదం బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఈ స్వీట్కి మనకి ఏమేమి కావాలంటే పనీర్ 150 గ్రామ్స్, షుగర్ 3/4 కప్, పాలు 3/4 కప్, మిల్క్ పౌడర్ 1/2 కప్, బాదం పప్పు 20 to 20, షుగర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్ స్లైసెస్, నెయ్యి 2 to 3 స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకొని పొట్టు తీసిన బాదం పప్పు, పన్నీర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని పాలు, కొంచెం షుగర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ పాలు, షుగర్ మొత్తం వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తీసుకున్న క్వాంటిటీస్కి 1.5 కప్ పేస్ట్ వచ్చింది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి మందపాటి కడాయిని పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా విస్కర్తో కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా పొయ్యి సిమ్లో ఉంచుకొని మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఈ పేస్ట్లోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకొని మిల్క్ పౌడర్ని కూడా వేసి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఇలా మనం కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే 15 to 20 మినిట్స్ తర్వాత కాస్త దగ్గర పడుతుంది. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. కాస్త చిక్కబడిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన షుగరు, ఇలాచీ పౌడర్ని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా పేస్ట్ అంతా దగ్గర పడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టిర్ చేస్తూ ఈ పేస్ట్ అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా సపరేట్ అవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత మరలా 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రాసుకున్న బటర్ పేపర్ మీదకి ఈ పేస్ట్ అంతా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే బటర్ పేపర్ నుంచి ఈ పేస్ట్ విడిపోతుంది. ఆ టైంలో చపాతీలాగా రోల్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పైన సిల్వర్ పేపర్ వేసుకుంటే యమ్మీ యమ్మీ స్వీట్ షాప్ స్టైల్ బాదం బర్ఫీ రెడీ. స్వీట్ షాప్ స్టైల్ రావడం కోసం సిల్వర్ పేపర్ యూస్ చేశాను. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైస్, బాగుంది.